ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిలు ధ్యానము, నీ దర్శనమును విశాలపరచుకో. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనము అనిరి. ఇచ్చట ఎలీషా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రవక్తల శిష్యులు ఎలీషాతో కలిసి జీవించినట్లుగా మనము యేసుతో సహవాసము కలిగి జీవించుచుండవచ్చును. అయినను మనము నివసించే స్థలము మనకు ఇరుకుగా చాలా చిన్నదిగా ఉన్నదని మనము గ్రహించలేకపోవచ్చును. మనమెంత సంకుచితమైన మనస్సు గలవారమనియు, మన ఆత్మీయ దర్శనము మరియు ధ్యేయము ఎంత పరిమితమైనవనియు మనము గ్రహింపులేని వారముగా ఉన్నంత వరకు ఒక విశాలపరచబడిన ఆత్మీయ జీవితమును మనము ఎన్నడూ వాంఛించని వారముగానే యుందుము. మనము ప్రభువుకు ప్రయోజకులముగా ఉండవలెననిన మనం ఒక విశాలమైన దర్శనమును, ఒక విశాలమైన హృదయమును కలిగి ఉండవలెను. గత దినములలో జీవించిన పరిశుద్ధులనేకులు పరిశుద్ధులుగా జన్మించిన వారు కారు, గాని తమ విషయమై దేవుని గొప్ప ఉద్దేశమును కూర్చిన దర్శనము గలవారై ఉండిరి. తన సరిహద్దులను విశాలపరచుమని యెబ్బేజు దేవునికి ప్రార్థించెను. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి అనుగ్రహించగా, తన సహోదరులందరికంటే అతడు ఘనతకెక్కిన వాడాయను. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనములు. ఈ దినములలో యెబ్బేజు యొక్క కుమారులను కుమార్తెలను అనగా దేవుని దృష్టిలోను మనుష్యుల దృష్టిలోను గౌరవప్రదమైన వారిని, ఆశీర్వదింపబడిన జనులను దేవుడు లేపవలెను. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుని పరిమితము చేసిరి. 78వ కీర్తన 41వ వచనము ఆంగ్లములో. ఇదే ఇశ్రాయేలు యొక్క పాపము. మన పరిమితమైన ఆలోచనలు మరియు అవగాహనలు దైవహస్తములను క్రియ చేయనీయకుండా మనలోను, మన కొరకును, మన ద్వారాను ఆయన గొప్ప కార్యములు చేయకుండా అడ్డగించవచ్చును. ఒక దైవజనుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయ పూనుకొనుము, ఆయన యొద్ద నుండి గొప్ప కార్యములను ఎదురుచూడుము అని చెప్పెను. దర్శనము లేని చోట జనులు నశించెదరు, లేక కట్టులేక తిరుగుదురు. మన దర్శనము దైవ దర్శనమై ఉండవలెను. మన ధ్యేయము దేవుని ధ్యేయమై ఉండవలెను. అప్పుడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలై ఉండును, మరియు సాక్షాత్తుగా క్రీస్తు వంటి జీవితమును దాని అంతిమ ఫలితముగా మనము కలిగి ఉందుము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి ఈ డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.